జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం డే 1 నుంచి రకరకాల కథలు, కథనాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈవెన్ ఇప్పుడు మనం ధర్మ సందేహాలు కూడా చెప్పేసుకుంటున్నాం. ఇవన్నీ మీరు చెప్తున్నారు, ఎంతోమంది తల్లులు ఫాలో అవుతున్నారు. తల్లులతో పాటుగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. వాళ్ళ సజెషన్స్ మనకు అందిస్తున్నారు. వాటిని తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇవన్నీ మీరు చెప్తూ వస్తున్నారు. అయితే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొద్దామని అనిపించింది రమ్మగారు నాకు. మీరు చెప్తున్నారు, మీ వాక్చాతుర్యం కానీ, మీ తెలివితేటలు కానీ, ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రుల నుంచే మీకు వచ్చుంటాయి. ఎవరికైనా అంతే కదా, ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా. అది మీకు అంటే వారసత్వంగా మనం మన తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తుల్ని, రకరకాల వస్తువుల్ని తీసుకుంటాం. కానీ నిజమైన వారసత్వం అంటే ఏంటి? ఏం తీసుకున్నాం? ఏది మనల్ని ముందుకు నడిపిస్తోంది? ఈ విషయాలన్నీ తెలియచేయాలనిపించింది రమ్మగారు. మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో మీకులాగా అంటే నాకు మామూలు నాతో పాటు ప్రయాణం చేసే నా గెస్ట్లందరి గురించి తెలియచేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. దీంతో పాటుగా ప్రజల వైపు నుంచి ఎవరైతే మనల్ని చూస్తున్నారో ఆడియన్స్, వాళ్ళ వైపు నుంచి కూడా తీసుకొని స్టూడియోలో కూర్చోబెట్టి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలని ఒక చిన్న ఆలోచన. అందులో భాగంగా మీతో మొదలు పెడుతున్నాను. మీరు తల్లిదండ్రులు, ఓకే, కానీ ఇప్పుడు మనం తల్లి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ నుంచి మీరు వారసత్వంగా ఏ గుణాలను తీసుకున్నారు, ఇంకా ఏది మిస్ చేశారు, ఏది ఉంటే బాగుందని అనిపించింది, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా అమ్మ పేరు. మా అమ్మ పేరు లక్ష్మీ తాయారు. అంటే జన్మస్థలం అండి వైష్ణవుల్లో ఎక్కువగా తాయారు పేరు కనపడుతూ ఉంటుంది. అలా పెట్టబడిన పేరు అనమాట. జన్మస్థలం అమ్మ రేపల్ల దగ్గర ముక్తిపల్లి అని ఒక గ్రామంలో పుట్టారు. వాళ్ళ అమ్మగారు ఆవిడ 10-11 నెలల పిల్లగా ఉండగానే అమ్మమ్మ చనిపోయారు. ఏమైనా అనారోగ్యమో ఏమో మాకు అంత బాగా స్పష్టంగా తెలియదు, కానీ లేరు. అయితే మా తాతయ్య కూడా కొంచెం అమాయకంగా ఉండేవారు. ఆయనంత అంటే జోరైన మనిషి కాదు. మా అమ్మని వాళ్ళ నాయనమ్మ పెంచారు. అమ్మతో పాటు వాళ్ళ పెదనాన్నగారి పిల్లలు ఉండేవారు. మా అమ్మ ఒక్కతే, కానీ అమ్మ ఒక్కరేనండి? అమ్మ ఒక్కతే. ఆవిడ పుట్టిన ఏడాది లోపల తల్లిగారు తెచ్చారు. తర్వాత మా తాతగారు ద్వితీయ వివాహం అలా ఏం చేసుకోలే, ఈవిడ ఒక్కతే ఉంది. అమ్మకి పెదనాన్నగారి పిల్లలు ఉండేవారు. వాళ్ళు ఇంచుమించుగా ఒక 4 మగ పిల్లలు, 6-7 ఆడపిల్లలు. మాకు చివరి పిన్నులతో కంటే పై పిన్నులందరితోటి బాగా మా అమ్మ ఎక్కువ. అంటే ఈవిడ వయసు 10 ఏళ్ళకే పెళ్ళైపోయింది అమ్మకి, 10 సంవత్సరాలకి. ఆవిడకి ఆ 10 సంవత్సరాల వయసు నాటికి పుట్టిన ఆడపిల్లల చెల్లెళ్ళతోటి, అన్నయ్యలతోటి, వాళ్ళతోటి చాలా ఎక్కువ క్లోజ్గా ఉండేది. మా అమ్మ సహజంగా బాగా మనుషుల్ని ప్రేమించే గుణం ఎక్కువగా. ఆ ఊళ్ళో ఉన్న చుట్టాలు పక్కల అందరితోటి ఆవిడకి మంచి రిలేషన్ ఉండేది. అంత చిన్నతనానికే బాగా ఉండేది. 10 ఏళ్ల పిల్లలకి ఏముంటుంది, వాళ్ళ ఆటపాటనే ఉంటుంది కదా. ఎవరింట్లోనే చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి నీళ్లు పోయటానికి కూడా మా అమ్మ వెళ్ళేది. ఈ 10 ఏళ్ళకి పెళ్ళైపోయింది. అప్పటికి మా నాన్నగారు కూడా 14-15 ఏళ్ళు అయి ఉండొచ్చు. 4 ఇయర్సే గ్యాప్, అంతకంటే లేదు. మా తాతగారు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్ని ఏదో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ నాయనమ్మకి కన్ను ఆపరేషన్ చేయించడానికి మా అమ్మ వెళ్ళిందట ఆవిడకి తోడు. అక్కడ తాతగారు చూసి ఎవరి పిల్ల ఏమిటి అని కనుక్కుని వైష్ణవులు మా వాళ్ళేనని తెలుసుకున్నారు. అప్పటికి మాకు ఒక మేనత్త పుట్టిపోయింది, ఒక 9-10 సంవత్సరాలు ఆవిడ. ఈ పిల్లని చూస్తే, మా అమ్మని చూస్తే ఆయనకి తన కూతురులాగా అనిపించింది తాతగారికి. అంచేత నిజానికి చాలా సంపన్నులు మా తాతగారు. ఆ కాలంలో కోట్లకు పడగలెత్తారు అని చెప్పుకునేంత చాలా పెద్ద కుటుంబం నా తాతగారికి. మా అమ్మకి ఏమీ లేదు. వాళ్ళు చాలా చిన్న మామూలు సామాన్యమైన కుటుంబీకులు. ఏమీ లేవు, పిల్ల బాగుంది. ఆయనకు కావాల్సింది అమ్మాయి తప్పిస్తే ఇక వాళ్ళ నుంచి వచ్చేవేమీ ఆయనకి అవసరం లేదు మా తాతగారికి. పిల్ల చిన్నపిల్ల. అప్పుడు పెళ్ళిళ్ళు కూడా అలాగే జరిగేవి జయ. ఆనాడు ఇంత కట్న కానుకల గోళలు అవి లేవనుకుంటా. బహుశా 70-80 ఏళ్ల నాడు ఈ కథలు లేవు. అంటే ఆచార వ్యవహారాలు కొంచెం కలిసినాయి అనుకోండి, నచ్చినాయి అనుకోండి, వెంటనే ముందుకు వెళ్ళిపోయేవారు, ముందుకు వెళ్ళేవారు. మా అమ్మని వాళ్ళని చుట్టాలు ఎవరు సంగతి కనుక్కుని పిల్లని ఇవ్వమని అడిగారు. మా నాన్నగారికి కళ్ళజోడు ఉండేది, మయోపియా. ఆయనకి తొందరగా కళ్ళజోడు వచ్చింది, దూరంవి కనపడేవి కాదు. ఆ వారసత్వం మా ఇంట్లో చాలా మంది పిల్లలకి వచ్చింది అది. అయితే పిల్లాడికి కళ్ళేవో కనపడవు, అందుకనే ఇంత పేద పిల్లని చేసుకుంటున్నారని చెప్పుకున్నారట అప్పుడు అంతా. కానీ కళ్ళు కనపడకపోవటం కాదు, గ్లాసెస్ అవసరం అంతే. మామూలుగా కనిపించక దూరంవి కనిపించవు, మయోపియా అంటారు దాన్ని. ఒక చిన్న సమస్య అంతే. చేసుకున్నారు. మా అమ్మని అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు. మా అమ్మ ఇక్కడే ఉండిపోయింది. ఎప్పుడైనా ముక్తిపల్లి వెళ్ళేది,
పురుళ్ళు అన్నీ మేము పుట్టిన ఇంతమంది పిల్లలు. మా ఇంటి నాన్నగారు దగ్గరే. వాళ్ళది ఏ ఊరు రమ్మగారు? నాన్నగారిది చిటిగూడూరు, బందర్ దగ్గర. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా బందర్ దగ్గర చిటిగూడూరు. మాకు ఒక సంస్కృత కళాశాల ఉంది. తాతగారు అప్పటికే సంస్కృత కళాశాల స్థాపించి ఉన్నారు. 23లో కాలేజీ స్థాపించారు. తాతగారి పేరేంటండి? తాతగారి పేరు ఎస్టీజీ వరదాచార్యులు గారు. ఇంచుమించుగా తొలితరం సంస్కృతము తెలుగు అధ్యాపకులందరికీ తాతగారి పేరు తెలియకుండా ఉండదు. ఆయన చాలా పుస్తకాలు రాశారు, సుపరిచితులు. ఎందుకంటే కులపతి కళాప్రపూర్ణ ఆయన. ఎందుకంటే కళాప్రపూర్ణ వచ్చింది తాతగారు సొంతంగా సొంత డబ్బులతోటే కాలేజీ పెట్టారు. గవర్నమెంట్ ఎయిడ్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. తొలికాలం అంతా తాతగారే జీతాలు ఇచ్చేవారు. దానికి తోడు ఆయన బందర్లో ఉన్న నేషనల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండేవారు. మా నాన్న కూడా బందర్లో కాలేజీలో పనిచేశారు. అసలు ఆ కాలంలో జీతాలు రాకపోతే మా నాన్న తన శాలరీ తీసుకునేవారు కాదు. మిగిలిన వాళ్ళకి డబ్బులు అవసరం, మనకేం అవసరం, మనకు డబ్బు అవసరం లేదు, పని చేయటమే సరదా. పోన్లే నాన్న నా జీతం వాళ్ళకి ఇచ్చేసేయండి అని తన శాలరీ మానేసుకునేవారు. నాన్నగారు ఏం చెప్పేవారండి? ఆయన తెలుగు, తాతగారు సంస్కృతం. ఓకే. నాన్న తెలుగు సంస్కృతం రెండు చదువుకున్నారు, కానీ ఆయనకి తెలుగు ఇష్టం బాగా. ముందు నుంచి తెలుగు మీదే ఆసక్తి ఉంది. నాన్న వైజాగ్లో ఎంఏ చేశారు, ఆంధ్ర యూనివర్సిటీలో. అమ్మ అండి, అమ్మ ఎంతవరకు చదువుకున్నారు? ఏముంది చదువు, అదే చదువు, అంతకంటే ఏం లేదు. ఏదో చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష లాంటివి చదవటం. మామూలుగా పుస్తకాలు చదువుకునేంత చదువు ఉంది. మా అమ్మకి లెక్కలు, తెలుగు, ఇంగ్లీషు కొంచెం తెలుసు. ఇక అంతకంటే పెద్దగా చదివిచ్చేది ఏముంది? 10 ఏళ్ల పిల్లకి చదివే ఉంటుంది. ఇక అత్తారింట్లో ఆడుకుంటూ ఉండేది ఈవిడ. మా నాయనమ్మ చెల్లెలు, తమ్ముళ్ళు బాగా ఉండేవారు. మా అమ్మకి ఆవిడ కజిన్స్తో పాటు మా నాన్న కజిన్స్ కూడా చాలా క్లోజ్. నాన్నగారికి మేనమావలు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. నేను ఒక కథ చెప్పాను, లచ్చతాత కథ అని. అవునండి. ఆ లచ్చతాత మా నాన్నగారికి మేనమామే. వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు అందరూ కూడా మా అమ్మకి సొంతతో బుట్టోలాగానే ఉండేవారు. వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు మా అమ్మని. ఆవిడ స్వభావము అలాంటిది. కొంత బుద్ధిమంతురాలు, మంచి స్వభావం అవటము, ప్రేమగా ఆపేక్షగా ఉండటము. ఇలా ఒక సంపన్నుల ఇంట్లో పడితే ఆడపిల్లలకి రావాల్సిన నడమంత్రం ఏది మా అమ్మకి రాల. అంటే ఎక్కిపోయే గుణం లేదు ఆవిడకి. డబ్బు వస్తే రావాల్సిన లక్షణాలు చాలా ఉంటాయి, చాలా మందికి వస్తాయి. ఈవిడికి రాలేదు. అటు వాళ్ళ పుట్టింటికి వెళ్ళినా ఆవిడ వాళ్ళతోటి డౌన్ టు ఎర్తే ఉండేది. ఇక్కడ కూడా ఆవిడ తన సంపన్నుల ఇంటి కోడలనన్న వేషం లేదనమాట ఆవిడ దగ్గర. దాంతో అందరితో బాగా క్లోజ్గా ఉండేది. అది కాకుండా మా తాతగారి కజిన్స్ మా ఊళ్ళో చిట్టిగూడూరులోనే మా వాళ్ళవి 7-8 కుటుంబాలు ఉన్నాయి. మా పెదనాళ్ళంతా తాతగారికి ముత్తాతగారి కజిన్స్ తాలూకు సంతానం. వాళ్ళు మేము సొంత అన్నదమ్ముల పిల్లల్లాగానే ఉన్నాం. ఇప్పటికీ కూడా గ్యాప్ ఉంది మాకు, తరాల అంతరం, ఒక 5 తరాల అంతరం ఉంది, కానీ మేము ఎప్పుడూ ఒకేలా ఉన్నాం. మా తాతగారి అంటే మా ఇల్లు మేడ, మా ఊళ్ళో మా ఇల్లు ఒకటే మేడగా ఉండేదన్నమాట. అందుకని మేడవారి పిన్ని అనేవారు మా అమ్మని, లేదా చింతాతగారి పిన్ని అనేవారు. ఇప్పటికీ మా అన్నయ్య మేడవారి బాబు, మా అమ్మ మేడవారి పిన్ని. అట్లాగే మా అమ్మ అందరితోటి బాగుండేది. ఆవిడది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన మనస్తత్వం. మీరు ఎంతమంది సంతానం అండి అమ్మకి? మేము 8 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి. 4 అక్కయ్యల తర్వాత అన్నయ్య, మళ్ళీ మేము ఒక 4. ఓకే. మీ నెంబర్ ఎంత రమ్మగారు? నెంబర్ 8 నాది. నేనే చివరి లాస్ట్. ఓకే. ఇలా వెళ్తూ వచ్చింది అంతే. ఇక మా అమ్మ చాలా సాత్వికురాలు. ఆవిడ ఎక్కువ చెప్తున్నాను కదా, హ్యూమన్ ఫ్రెండ్లీ. మనం మనుషులందరితోటి ఫ్రెండ్లీగా ఉండే మనసులు కొంచెం మనస్తత్వాలు కాస్త తక్కువ ఉంటాయి. మేము అందరితోటి బాగుండే వాళ్ళమే, కానీ మా అమ్మ అంత సాత్వికంగా ఉండేవాళ్ళం కాదు మేము ఎవరం. అంత సాత్వికంగా? చాలా సాత్వికురాలు మా అమ్మ. చాలా మంచి పద్ధతి. అసలు ఆవిడ ఎవరైనా ఆవిడతో మాట్లాడితే వాళ్ళ కష్టం ఆవిడకి చెప్పేసుకునేవారు. అలాంటి సాత్వికత ఉంటుంది ఆవిడలో. ఉండేది అట్లా ఉంటారు కొంతమంది మనుషులు, అంతే. రూపురేఖలు మీలో ఎవరికి వచ్చాయండి? మీరు ఎలా ఉంటారు? నాకు వచ్చింది మా అమ్మ పోలికే. మా అమ్మ కొంచెం పొట్టి, నాన్న పొడుగు, మా తాతగారు బాగా పొడుగు. యాక్చువల్గా మా నాన్న తాతగారు ఒక పోలికలు ఉండేవారు కాదు. తాతగారు బాగా సన్నగా పొడుగాటి మనిషి, కోలమొహం, ముక్కు పొడుగు. మా నాన్నకి మాత్రం వాళ్ళ మేనమావలాగా గుండ్రటి మొహం అవి వచ్చినాయి. మా అమ్మ తాతగారు తండ్రి కూతురులాగా ఉండేంత దగ్గర పోలికగా ఉంటారు, మేనమామేమో అనిపించేలాగా ఉంటారు. అంచేత నాకు కొంచెం తాతగారి పోలిక ఉంది, మా అమ్మ పోలిక ఉంది. ఇంచుమించు వచ్చినాయి ఒక 4-5 మా అమ్మ పోలిక. మా 2వ అక్కయ్య, నేను, మా 6వ అక్కయ్య, మేము దాదాపుగా మా అమ్మలాగా కనిపిస్తాం. ఒక్కొక్కసారి అయితే నన్ను చూసి మా అమ్మని గుర్తు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు టీవీలో ఎక్కడో కనిపిస్తాను కదా, అచ్చు పాలేళ్ళలో ఎవరైనా చూస్తే తాయమ్మ గారిని చూసినట్టే ఉంది అంటారు. మా అమ్మని అలా పిలుస్తారు, తాయమ్మ గారు అంటారు. ఊళ్ళల్లో పద్ధతులు అలా ఉంటాయి కదా. మా అమ్మ అంటే నేను చూసిన ప్రపంచంలో బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అమ్మ. అలాంటి వాళ్ళు అసలు కనపడరు. మా అమ్మని గొప్ప అని నేను చెప్పటం లేదు, ఎవరమ్మ వాళ్ళకి కదా గొప్పే. కానీ ఇప్పుడు నేను చాలా ప్రపంచం చూశాను కదా జయ. దాని తోడు మా అక్కయ్యలకి మా అమ్మకి నాకు పెద్ద తేడా లేదు. మా అక్కయ్యలంతా మా అమ్మ నా చిన్నతనం అంతా నన్ను ఎత్తి కాచి కాపాడింది ఏమీ లేదు.
మా నాన్నగారికి అనారోగ్యం వచ్చేసింది. ఆయన కైకలూరులోను, హైదరాబాద్లోను, బెజవాడలోను వైద్యాలకు తిరిగేవారు. మా అమ్మ ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉండేది. మా పెద్దక్కయ్యని చూసేవాళ్ళు నన్ను. మా విద్యక్కయ్య, మా మూడో అక్కయ్య, మా జయక్క నాలుగో అక్కయ్య, ఇద్దరు నా చిన్నతనం అంతా వాళ్ళు నన్ను చూడడమే నాకు తెలుసు, వాళ్ళు చూడడమే. మా పెద్దక్కయ్య ఎప్పుడూ మా వెనకాలే ఉండేది. తనే అన్ని వ్యవహారాలు చూసుకునేది. ఏదైనా చిన్న పొన్న పొరపాట్లు చేస్తే ప్రైవేట్ క్లాసులు తీయటం. నాన్నగారికి ఏమైంది రమ్మగారు? ఆయనకి ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ వచ్చింది, టైప్ 2 డయాబెటీస్ కొంచెం ఎర్లీగా వచ్చేసింది. ఇంచుమించు మా చిన్నక్కయ్య ఆఖరకై పుట్టినాటికే ఆయనకి డయాబెటీస్ వచ్చింది. అప్పట్లో ఈ అవేర్నెస్ లేదు, జాగ్రత్త పడడం ఎట్లాగో తెలీదు, ఏం తినకూడదు ఏం తినాలి అనే దాన్ని ఇప్పుడున్న అవగాహన అప్పుడు లేదు. దీని మేనేజ్మెంట్ చేత కాదు. అట్లా రకరకాలు, ఒకవేళ యాంప్టేట్ చేశారు, కాలు వేలు కూడా 2 తీసేయాల్సి వచ్చింది. క్రమంగా ఆయన చాలా చాలా బాగుండేవారు మా నాన్న. మా అమ్మ సాధారణంగా చిన్న సామాన్యమైన పర్సనాలిటీ, కానీ మా నాన్న చాలా పొడుగు, చాలా చక్కగా ఉండేవారు, మంచి భలే అందంగా కూడా ఉండేవారు నాన్న. ఆయన అంత హెల్తీగా, అంత శుభ్రమైన తిండి ఉన్న ఆయనకి డయాబెటిక్ తోటి పాపం అనారోగ్యము తరచుగా మళ్ళీ కోలుకుంటూ ఉండేవారు. మళ్ళీ దిగినాసి వెళ్ళిపోయేది. ఇంచుమించు చివరిలో హార్ట్ కూడా ఎన్లార్జ్ అయిందంటారు. నాకు 13వ ఏడే మా నాన్న పోయేసరికి. ఇప్పుడు ఇంత పెద్ద సంసారం కదండి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోతే ఇంకొక రకంగా ఆడపిల్లలు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆడపిల్లలు ఉన్నా కూడా ఆడపిల్లల సమస్యలు ఉండే పరిస్థితులు కావు కదా అప్పటివి. అమ్మాయిల పెళ్లిళ్ళకి వాటికి మాకు సమస్యలు లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవు. సంబంధాలు ఆటోమేటిక్గా వస్తే పిల్లలందరూ చూపుకి బాగానే ఉండేవాళ్ళు. ఇంచుమించు నాలాంటి ముఖ కవళికలే అందరివి. ఇలాగే ఫెయిర్నెస్ అంతా ఇంత మాత్రమే ఉన్నవాళ్లే అందరూ. వాటికి పెద్ద ఇబ్బందులు ఏం లేవు జయ. అనారోగ్యం చాలా పెద్ద ఇబ్బంది. మా నాన్నగారి జబ్బే చాలా పెద్ద, అమ్మకి బాగా ఇబ్బంది పట్టింది. ఇబ్బందే. ఆవిడ ఆయన వెనకాల తిరుగుతుండేది. నన్ను మా పెద్దక్కయ్య చూసుకునేది, మా చిన్నక్కయ్యలు, మా రెండో అక్కయ్య, మా మొదటి 3 అక్కయ్యలు పూర్తిగా వాళ్ళు మా ముగ్గురికి, మా ఉన్న వాళ్ళందరికీ 3 అమ్మవార్ల కిందే లెక్క. వాళ్ళే చూశారు మా పెళ్ళిళ్ళు కానీ పురుళ్ళు కానీ. తర్వాత డెలివరీల తర్వాత మా నాన్నగారు లేరు కదా. మా చివరి 3 పెళ్ళిళ్ళకి మా నాన్న లేరు. 5వ అక్కయ్య పెళ్ళైన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఇంచుమించుగా 82లో. ఇంకా పెద్ద ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే మాది తాతగారి పైన 40 రోజులకే మా నాన్న పోయారు. మొత్తం కుటుంబం అంతా ఇంకా అసలు ఎలా అయిపోయిందంటే, తాతగారు పోవటమే మాకు, ఆయన చాలా పెద్దవారు, 92 వచ్చినాయి. మామూలుగానే ఏం పెద్ద అనారోగ్యంతో ఏం కాదు. పాప మా నాన్న ఆయన తలకొరి కూడా పెట్టలేకపోయారు తాతగారికి. ఈయన ఒంట్లో బాగుండకపోవటం, స్నానం అది చేయకూడదు, కాలికి కట్టుంది, మా పెద్దబాబు చేశారు. అదే ఆయనకి దిగులుగా ఉండేది పాపం. బహుశా మా నాన్నగారికి మనం చేయగలిగేది ఏం లేదు కదా, ఇంకా అట్లా జరిగిపోతుంది. తర్వాత మా నాయనమ్మ ఇంకో 3 ఏళ్ళు ఉన్నారు. ఆ 3 ఏళ్ళు కూడా మా అమ్మాయి మా నాయనమ్మని బాగా చూసుకునేవారు. అమ్మకి నాయనమ్మకి భలే బాగుండేది, వాళ్ళ బాండ్ చాలా బాగుండేది. అత్తగారితో బాగుండేది. మా నాయనమ్మ చాలా ఆపేక్షగా ఉండేవారు మా అమ్మతోటి. అసలు ఏమిటో వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు లాంటివి మాకు అసలు తెలీదు. అత్తాకోడళ్ళు ఇంట్లో ఉంటే అత్తగారిని మా తల్లులు విసుకోవటం అసలు మేము చూడలేదు, మాకు అర్థం కూడా కాదనమాట, అసలు తెలీదు మాకు. ఈవిడ అత్తగారు మా అమ్మ కోడలు అన్న ఫీలింగ్ నా చిన్నతనంలో నేను చూడలేదు. మా పెద్దకాయలకి తెలిసేమో మరి, నేను ఎప్పుడూ చూడలేదు, అసలు అది లేనే లేదు. మా అమ్మ అదే బాండ్ తన కోడలతో మెయింటైన్ చేయగలిగింది సేమ్. మా అమ్మగారు పోయిన రోజున మాకంటే మా వదిన ఎక్కువ ఏడ్చింది. అసలు ఆవిడ ఇంట్లోకి రాలా. ఎంత గోవాలో ఈవిడ అత్తగారు లేకుండా నేను ఇంట్లో ఎలా ఉంటాను అంటుంది. మేమంతా ఏమనుకున్నామంటే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కదా. మా అమ్మ ఎప్పుడు అనాయాసైన మరణం వినాదన్యైన జీవనం అనేవారు. ఈ ఒక్క సెంటెన్స్ చెప్తేనే భలే కష్టంగా ఉంటుంది నాకు. మిగిలిన విషయాలు ఏవి బాధించవు. ఇది కూడా బాధ కాదు జయ. యాక్చువల్గా మా అమ్మ ఆవిడ అనుకున్నట్టుగా చేయగలిగారు. అది ఎప్పుడూ నాకు పజిల్గానే ఉంటుంది అనమాట. ఆ డైలాగ్ అదే, ఎప్పుడూ దైన్యంగా జీవితం ఉండకూడదు, మరణం సులువుగా రావాలి. ఎంత సింపుల్గా రాత్రి పడుకుని పొద్దున్న లేచేసరికి వెళ్ళిపోయారు. చిలక ఎంత బాగా వెళ్ళిపోగలిగిందంటే స్విచ్ ఆఫ్ చేసినట్టే. ఆవిడ అనుకున్నారు, అది జరిగింది. మేము ఎక్కువగా దుఃఖించి బాధపడిందే లేదు. ఇదే అనుకున్నాం అనమాట. అమ్మ కావలసినట్టు చేసుకుంది, హాయిగా చెంగు దులుపుకుని వెళ్ళిపోయింది అక్క. మా అమ్మ భలే సింపుల్గా. ఇదే మా 4వ అక్కయ్య అయితే ఇదే, మా 2వ అక్కయ్య, మా వాళ్ళ మాటలు ఇవే అనమాట. అయ్యో అమ్మలేదు, మన జీవితాలు ఏమవుతాయి, అలాంటి ఊహరాలా. నాకు కూడా అప్పటికి 39-40 సంవత్సరాలు వచ్చేసినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి. నాకే 40 ఇస్తే మా పెద్దకే నాకంటే 10 ఏళ్ళు పెద్దది కదా. అమ్మలేని లోటు చాలా పెద్ద లోటు. కానీ ఆవిడ ఇప్పుడు లైఫ్ని ఒక రకంగా లీడ్ చేయాలనుకుంటాను చేయ. మనం ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా ఊహలు, చాలా ఊహలు ఉంటాయి మనకి జీవితం మీద. అసలు మా అమ్మకి ఎలాంటి ఊహ ఉంది, ఆవిడకి ఎలాంటిది కావాలి, ఆవిడ దాన్ని చేయగలిగిందా లేదా, ఎప్పుడూ డౌటే.
బట్ మరణం మాత్రం తను కావాలి ఎట్లా అనుకుందో అలా ఎంత బాగా చేయగలిగిందంటే నేను అనుకుంటాను ఆవిడ అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేయటం, మంచి మాట మాట్లాడటం. మా కజిన్స్లో కాస్త కాలు వంకరగా ఉన్న ఎవరినైనా మిగిలిన వాళ్ళంతా తుస్కరించి మాట్లాడేవారు. మా అమ్మ ఎప్పుడు అలా అనేది కాదు. కాలు వంకరగా ఉంటే కుంటివాళ్ళు అలా అంటాం మా అమ్మకి నచ్చేది కాదు. అనకూడదు అట్లా. నువ్వెలా పుట్టావో భగవంతుడు పెట్టాడు, ముక్కు మూతి మనకెలా పెడతాడు దానికి కూడా అలాగే పెట్టాడు. ఇప్పుడు నీ కాళ్ళు 2 సజావుగా ఇచ్చాడని దేవుడు గొప్ప అయిపోడు, అక్కడికి వచ్చేసరికి అది కుంటిదైపోదు దాని దగ్గరకు వచ్చేసరికి. అలా అనకూడదు అనుకునేది. ఎప్పుడు ఎవరిని వాళ్ళ అవకారాన్ని తీసి అనటమే మా అమ్మ ఇది కాదనమాట. అమ్మ పద్ధతే కాదు, అస్సలు చెడ్డ మాటే వచ్చేది కాదు మా అమ్మకి. ఆవిడ తలంపులోనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, నేను ఎంత ఖచ్చితంగా ఇది చెప్పగలుగుతానంటే చిట్టుగూడూరులో ఉన్న మొత్తం పాఠక జనం, ఆ ఊర్లో ఉన్న పల్లెటూరు వాళ్ళు, ఆ ఊర్లో జనం అంతా మా అమ్మ కజిన్స్, మా నాన్నగారి కజిన్స్, మా కజిన్స్, ఈ మొత్తం 3 సమూహాలు చాలా పెద్దవి. ప్రతి వాళ్ళు నేను అన్నమాట 100% కరెక్ట్ అని 100% చెప్తారు. ఇదే కాకుండా మా కాలేజీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది మా అమ్మ ఆపేక్షను చవి చూసిన ప్రతి వాళ్ళు ఇది 100% కరెక్టు, తాయమ్మ గారు మనుషుల రూపంలో ఉన్న దేవత అనాల్సిందే. మా అమ్మ గొప్పదని ఎవరికి వాళ్ళకి మా అమ్మ తల్లులు గ్రేట్గా ఉంటారు. నా పిల్లలకి నేను గ్రేట్. మా అమ్మ చాలా కష్టపడింది అనిపిస్తుంది. మా అమ్మ కష్టపడిందో లేదో నాకు అసలు ఆలోచనే లేదు. కానీ ఆవిడ జీవించి ఉన్నంత కాలము పూర్తి మనిషిగా జీవించేందుకు ఆలోచించింది. అది తప్ప రెండోది చేయలేదు. మా అమ్మ పోయే ముందు కూడా అజయ్య నాకు ఆ వాక్యాలు ఇంకా అలా బ్రెయిన్లో ఉంటుంటాయి. ఏమిటో అమ్మ అలా ఉంది ధోరణి, మనం ఉంటామా ఎప్పటికైనా అలా అనిపిస్తుంది నాకు. ఎవరో ఒక పాప వచ్చింది, అది చిన్న స్కర్ట్ వేసుకుని ఎగురుతుంటే అప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు అందరూ ఇట్లాగే పొట్టి పరికిన నీళ్ళు వేసుకునే వాళ్ళు, స్కర్ట్లే ఎక్కువ వేసుకునేవాళ్ళ మన చిన్నప్పుడు కూడా అనేసి ఎంత ఒబ్బిడిగా కూర్చునేవాళ్ళు. జల్లును పాపాయి ఆవిడ చెల్లెళ్ళు మా వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు వేసుకున్నా కూడా చక్కగా ఒబ్బిడిగా కూర్చునేవారు, చక్కగా కూర్చునేవారు. అసలు ఆ ముచ్చట పడ్డం, ఆ జ్ఞాపకం చేసుకోవటం అసలు ఇంకెవ్వరి దగ్గర నేను చూడలేదు. అట్లా ఏదన్నా అమ్మ చెప్పిన విషయం ఏదైనా ఒకటి చెప్తారా? ఆవిడ ఏదైనా ఒక సమస్యని ఫేస్ చేసి దాని నుంచి ఎలా బయటపడ్డారు, అలాంటి విషయం ఏదన్నా మీతో షేర్ అంత ఖచ్చితంగా అలాంటివి లేవు. కానీ ఉండేవి ఏవో చిన్న చిన్నగా కుటుంబాల్లో సంగతులు, ఏవో రకరకాల వ్యవహారాలు, చిన్నవి పెద్దవి. అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఎలా అయింది, తాతగారు ఇట్లా అన్నారు, పెద్దనాన్న వాళ్ళతోటి ఇలా తగాదా వచ్చింది, వాళ్ళు మళ్ళీ సర్దుకున్నారు. మా నాన్న బాగా ఫ్రెండ్లీ మా అమ్మని చాలా ఫ్రెండ్లీగా చూసుకునేవారు. ఏమీ వసే అంటాం అంటే పేరు పెట్టి పిలవటం పెద్దగా తెలియదు కానీ అమ్మ లత అంటుండేవారు. లక్ష్మీ తాయారిని లత అనేవారు మా నాన్న. ఉత్తరాలు రాసేటప్పుడు కూడా లత అనే రాసేవారు. మా అమ్మకు ఉత్తరం రాసేవారు, రాసినప్పుడు లత అని రాసేవారు. మా అమ్మ కూడా అలాగే రాసేవారు. బాగా ఇష్టంగా ఉండేవారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉండేవారు, ఎక్కువ మాట్లాడుకునేవారు. మా నాన్నతోటి ఆవిడకి ఏం పెద్ద సమస్యలు ఉన్నాయి అవి ఉన్నా కూడా ఆవిడ హ్యాండిల్ చేసుకుంటూ ఉండేది ఎప్పటికప్పుడు. అంతే. డెలివరీలు వరుసగా పిల్లలు, మేము చాలామంది ఉన్నాం కదా, ఇంచుమించు 40 ఏళ్ళ దాకా కంటూనే ఉంది మా అమ్మ. 39కో 40కో పుట్టాను నేను ఆవిడికి. మరి ఆ ఏజ్ దాకా కాన్పులతోటి సరిపోతుంది కదా. తర్వాత ఓ 10-12 సంవత్సరాలు ఏమో బాగున్నారు, ఖాళీగా ఉంది. మధ్యలో హెస్టెక్టమీ లాంటివి చేయించారు. ఇక అంతే, అట్లా జీవితం సాగుతుంది. ఇవేంటంటే పాతకాలపు జీవన విధానానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది జయ. పల్లెటూళ్ళలో విపరీతమైన పనులు, వీళ్ళకి ఖాళీ సమయాలు అవి చాలా తక్కువ. మాకు గొడ్లు ఉండేవి బాగా. గొడ్ల పని అది మా అమ్మ చేయాల్సిన అవసరం మొదట్లో లేదు. నా చిన్నతనం మా నాన్న పోయే నాటికి మా వాకిట్లోకే తెస్తే మా అమ్మ కూడా పాలు తీసేవారు. పాలు తీయటము, పాలేళ్ళని చూసుకోవటము, వీళ్ళని చూడటము, మధ్యాహ్నం భోజనాలు పెట్టడము, మేము కూలీలు, ఆ తర్వాత ఏమో హాల్లో వడ్లు తెచ్చిపోయటము, వడ్ల బస్తాలు, ఉప్పరి వాళ్ళు రావటాలు, ఏమిటో రకరకాలుగా అలా పనులు నడుస్తూ ఉండేవి. ఇంతమంది ఉన్నారు పిల్లలు, ఆడపిల్లలు ఎవరో ఒకళ్ళు రావటం, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, మధ్యలో సీమంతాలు, భారతాలు. అది కాకుండా మాకు దేవతార్చన, మడి కట్టుకునే దేవతార్చన ఉండేది మా ఇంట్లో. మా అమ్మ మడి కట్టుకునేవారు రోజు. ఇంచుమించు లాస్ట్ పోయే నాటికి ఒక 2 సంవత్సరాల ముందు దాకా మడి కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొద్దిగా మడి తగ్గించారు. ఎప్పుడైనా మా అన్నయ్యకు కుదరకపోతే ఆవిడ మడి కట్టుకునేవారు, కానీ తక్కువే. ఓవరాల్గా తక్కువ. మడి కట్టుకుని వంట చేసుకోవటం, ఈ బట్టలు పైన ఆరేసుకోవటం. ఏ బట్టలు అవి కట్టుకోరు మామూలుగా, విడివి కట్టుకోరు. మడి చీర పైన ఒక కర్ర ఉండేది, ఇక ఎత్తి ఆ కర్ర మీద వేసి చిన్న కర్రతోటి దాన్ని లాగాలన్నమాట. బట్టలు ఆరేసుకోవటం, మడి బట్టలు. ఇన్ని రకాల వ్యవహారాల్లో తాపీదనం ఇప్పుడులాగా ఖాళీగా పోట్లాడుకునేందుకు దానికి మాట్లాడే తీరిక లేదు, పోట్లాడే తీరిక లేదు.
పాతకాలం 50-60 ఏళ్ల నాటి జీవన విధానం వేరే డిఫరెంట్ థింగ్ అది. అవునండి, అవును. ఇన్ని వస్తువులు ఎక్కడ రమ్మగారు, వస్తువులు దానికి మనం చేసుకునే పనే కదా. దాని తోడు మా అమ్మ దగ్గర ఇంకొకటి నాకు చాలా ఇష్టం చేయాలి. నేను అంటే ఇప్పటికీ నేను అది పాటిస్తా. నేను మా అమ్మ దగ్గర నుంచి బాగా నేర్చుకున్న ఒకే ఒక అద్భుతమైన విషయం అదేని అనుకుంటాను నేను. అవునో కాదో మా అక్కయ్యలు ఇది విన్న వాళ్ళంతా చెప్పాల్సిందే, ఒప్పుకోవాలి వాళ్ళు. మా అమ్మ ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళతో పాటు ఆ పనిలో కూర్చునేవారు. ఇప్పుడు మినువులు బాగు చేయడానికి మనిషి వచ్చింది, మా అమ్మ కూడా అక్కడే కూర్చునేది, ఆవిడతో పాటు వాళ్ళతో పాటు పనిచేసేది. పిండి కొట్టిస్తే జల్లెడ పట్టడానికో ఏదో ఒక దానికి మా అమ్మ అక్కడ ఉండేది. వడియాలు పెట్టడానికి మా ఇంట్లో రంగమ్మ చాలా సంవత్సరాల నుంచి ఉంది. రంగమ్మ వడియాలు పెడితే మా అమ్మ పప్పు తను రుబ్బితే మా అమ్మాయి వడియాలు పెట్టేవారు, వదిలిపెట్టేవారు కాదు. ఎవరు పని చేస్తుంటే వాళ్ళతో పాటు తను కలిసి పని చేయించటం కాదు, వాళ్ళతో కలిసి పని చేయటం. అప్పుడు మేమేం చేసేవాళ్ళంటే మా ఇల్లు చాలా పెద్దది, పెద్ద పెద్ద హాల్స్, ప్రతి పండగకి హాల్స్ కడుక్కునేవాళ్ళం ఇల్లు. వాళ్ళేళ్ళు వస్తే వాళ్ళతో పాటు మేము కడిగేవాళ్ళం. మా అమ్మ నడుము వంచి చేయకపోతే ఎలాగా, మా దగ్గరుండి పని చేయించుకోవాలంటే నుంచుని చేయించుకోవటం కాదు, నడుము వంచి చేయాలి అన్నమాట. ఒక్కసారి ఎప్పుడో మేము ఎప్పుడు మాకు కూడా కడుగుడు పిచ్చి, అందరం చివరి వాళ్ళ ముగ్గురం చేస్తుండేవాళ్ళం. మా పెద్దకాయలు కూడా అలా చేసేవాళ్ళేమో, వాళ్ళ పనులు నాకు తెలియదు, ఇది నాకు తెలిసి ఈ పని చేసేవాళ్ళు. నేను ఇప్పటికీ ఎవ్వరు మా ఇంట్లో పని చేయడానికి వచ్చినా నేను వాళ్ళతో పాటే ఉంటాను, పనిచేస్తాను. నేను నిలబడి పని చేయించడం నా చరిత్రలోనే లేదు. సో అమ్మ నుంచి వచ్చిన సంపద అంటే అదే చెప్తారా? ఖచ్చితంగా నేను అదే చెప్తాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళతో పాటు, ఎవరు మా ఇంటికి వచ్చి పని చేసినా వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళతో పాటు పని చేయించటము అన్న మాట లేదు, కలిసి పని చేయడమే అంతే. ఇప్పుడు అందుకని నాకు 16 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఉంది నాకు, పని మనుషులు మారలేదు. ఏం చేయాలన్నా ఉల్లిపాయలు వలువు అంటే అది వలుస్తుంటే నేను అక్కడ కూర్చుంటాను, దాంతోపాటు నేను కూడా వలుస్తాను. గిన్నెలు సర్దు అంటే గిన్నెలు నేను కూడా సర్దుకుంటాను. అవి ఒక్కటి ఖచ్చితంగా నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వాళ్ళతో పాటు కలిసి పని చేస్తేనే వాళ్ళకి మన మీద ఆత్మీయత ఉంటుంది. అంతే కదా. వాళ్ళు మన పనిని మన పని అనుకోకుండా తన పని అనుకుని చేస్తారు. మా అమ్మ ఎప్పుడు చెప్పాలా, కానీ ఆవిడ అలా చేసేది. అది చూసి మీరు నేర్చుకున్నారు. నాకు అట్లా అలవాటైంది. మా అమ్మ చాకలంకంతో కూర్చునేది, కంసాల రంగమ్మతోటి కూర్చునేది. ఎవరైనా ఇంకా వచ్చేవారు, గొల్లలు అందరూ వచ్చేవారు మా ఇంటికి పనికి, వాళ్ళతో పాటు ఉండేది మా అమ్మ. కాదరమ్మ గారు, చక్కని మాట తీరు కదా మీది, ముత్యాల లాంటి మాటలు. అమ్మ నుంచి వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఆవిడ మాట్లాడేవారా? మా అమ్మ బాగా మాట్లాడేది. బహుశా వచ్చింది. మా అమ్మ అంత మృదు భాషను కాని చేయ నేను. కాదరమ్మ గారు? కాదు, నేను హెడ్ మిస్ట్రెస్ లాగా కనిపిస్తాను. చాలా మంది చెప్తారు నాకు, మీరు మాట్లాడుతుంటే హెడ్ మిస్టర్ కేకలేసినట్టు, ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టినట్టు చాలా మంది చెప్తారు. నేను కూడా ఉన్నాను. అలా కాదు అని వెంటనే చాలా హార్ష్ గా చెప్తాను. టీచర్ సౌండ్ వస్తుంది కదా, మా అమ్మకి టీచర్ సౌండ్ అసలు లేదు. టీచర్ సౌండ్ పూర్తిగా మా నాన్నదే. మా అమ్మ చాలా సాఫ్ట్, పూర్తి మదర్లీ థింగే ఉంది మా అమ్మ దగ్గర. ఇప్పుడు మనం ఇది పెడతామా, వీడియో పెడతామా, ఈ వీడియో కింద వెంటనే పావని విచారపోని ఒక ఆవిడ కామెంట్ వస్తుంది, చూడండి మీరు. తాయమ్మ గారు బంగారు తల్లి, నేను ఆవిడ దగ్గరే చాలా నేర్చుకున్నాను అని. కాలేజీలో చదువుకున్న విద్యార్థులందరికీ మగపిల్లల కంటే ఆడపిల్లలు మా దగ్గర హాస్టల్లో ఉండేవాడు. అందరూ మా అమ్మ దగ్గర ఏదైనా కూర నారా తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు ఏదైనా మంచి మాట ఆవిడనే అడిగేవారు, మజ్జిగ ఇచ్చేది మా అమ్మ, పాలు తాగేవాళ్ళు. ఏదైనా అవసరమైతే మా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. మరీ బాగా కలగలుపుగా నువ్వు నేను మమేకం కాదు, అవసరమైతే పిల్లలు వచ్చి తన్ని అడిగేంత చనువు మా అమ్మ ఇచ్చేది. వాళ్ళకి చక్కగా చూసేది మా అమ్మ. వాళ్ళు అందరూ చెప్పాల్సిందే, ఎవరెవరు వీడియో చూస్తారో వాళ్ళంతా అవును తాయమ్మ గారు బంగారు తల్లి అని పెట్టాల్సిందే. ఇక లేకపోతే కుదరదు, వాళ్ళ ఆత్మే వాళ్ళని ఒప్పుకోదు. కాదరమ్మ గారు, వారసత్వంగా మనం తల్లి నుంచి రకరకాలుగా తీసుకుంటాం కదా, మీరేం తీసుకున్నారు? అమ్మ మరణించిన తర్వాత అమ్మ దగ్గర నుంచి మీకేమొచ్చింది? మేమేం తీసుకోలేదు మేమేం తీసుకోలే. మా అమ్మ ఒంటి మీద బంగారం ఉంది, చెవి దుద్దులు మేము తీయలేదు, బాడీకి వదిలిపెట్టేసాం. దుద్దులు మా పుష్యరాగాలు లాంటివి ఏవో సీజర్స్ పుష్యరాగాల్లో ఉండేవి, అవి వదిలేసాము. ఒంటి మీద బంగారు వస్తువులు మా అన్నయ్య పిల్లలకి ఇచ్చేసాం. మేము ఆడపిల్లలు ఎవరైనా తీసుకోలేదు. మేము అందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా జయ, ఇది ఆలోచించు. ఇప్పుడు మా అమ్మ ఒంటి మీద బంగారం కావాలని ఆసక్తి ఎందుకు? మా అమ్మే బంగారం. ఆవిడ గుణాలు ఒక్కటొచ్చినా, ఆవిడ లక్షణాలు ఒక్కటొచ్చినా చాలు. వచ్చినాయి ఏవో ఇన్హెరెంట్గా రాగలిగిన ముక్కు మొహం బై జీన్స్ ముక్కు మొహం వచ్చినాయి, కొంత పెట్టు గుణము, అందరితోటి బాగుండటము, అందరినీ చుట్టాలందరితోటి సమంగా చక్కగా ప్రవర్తించడం, అవన్నీ మా అమ్మ దగ్గర నుంచి వచ్చినవి. ఇంకెందుకు బంగారం మీద ఆసక్తి? మాకెవరికి ఏమీ లేదు. పెద్దకాయలు 4 పిల్లలకి అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేము ఆఖరి వాళ్ళ 4 మాకు ఒకతే అమ్మాయి ఉన్నది, ఒక అమ్మాయి, 4 కలిపి ఒకతే పిల్ల. మేము మా అమ్మ బంగారం తీసుకుని ఏం చేయాలి? మా అందరికీ ఏవో ఉన్నాయి, పెళ్ళప్పుడు పెట్టారు.
తీసుకోవాలనిపించలే, ఎవరికీ అనిపించలేదు. అసలు అందరూ మూకమ్మడిగానే, ఇందులో ఎవరైనా ఒకళ్ళు వెనక్కి ముందుకి అవ్వలేదు. ముందుకు వెనక్కి అయితే చిన్నవాళ్ళం మేమే అవ్వాలి. మేము ముందు నుంచి తీసుకునే ఉద్దేశంలో లేము. మా అమ్మ గోల్డ్ మేము తీసుకోలేదు. మా వదినే చివరి దాకా ఆవిడని బాగా చూసుకుంది. అయితే మా అమ్మ ఏం మంచాన్ని పడలా, ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ మా అమ్మ ఆవిడే 2 పూట్ల టిఫిన్ భోజనం అన్నీ చూసేది. మా అమ్మతో ఏ తగాదా పడలేదు. ఆవిడ ఇంట్లో విసిగిపోయి మా దగ్గరికి రాలా ఎప్పుడు. అమ్మ వదినతో విసుగు పుట్టి వచ్చింది దోక అసలు లేదు, ఎప్పుడు అట్లా జరగలేదు. ఆవిడ హాయిగా ఉంది, తన దగ్గర తను సుఖంగా ఉండేది తన ఇంట్లో. తను మా అన్నయ్య వదిన కూడా అని పెట్టలేదు. అన్నయ్య పిల్లలు 3 ఉన్నారు, ఒక పిల్ల చిన్న పిల్ల, దానికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పటికి. అందుకని పిల్లలకి ఇచ్చుకుంటాము అని చెప్పి బంగారం మా దగ్గర ఉన్న మేము ఎవరం అవైల్ చేయలే, దాన్ని వారసత్వంగా తీసుకోలే. ఓకే, పిల్లల్ని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని ఏమన్నా కలలు కనేవారు రమ్మగారు? మీకు సంబంధించి మీరు ఎలా ఉండాలని అమ్మ కోరుకునేవారు? మా అమ్మకి నీట్నెస్, పొద్దున్నే స్నానం చేయటం, అదొకటి, చదువుకోవటం, పిల్లల్ని మురిగ్గా లేకుండా చక్కగా నీట్గా పిల్లల్ని ఉంచటము, ఎక్కువ కొట్టకూడదు, పిల్లల్ని కేకలేయకూడదు. అసలు మా ఆఖరక్కయ్య మా బావగారు అయితే ఊరు పంపించేవారు. అహ్మదాబాద్ నుంచి వచ్చేది మా అక్కయ్య. వచ్చేటప్పుడు అత్తగారికి మురిగ్గా బట్టలు, పాత బట్టలు ఉంటే ఇష్టం ఉండదని కొత్త బట్టలు కొని పంపించేవారు. ఆయనకి అలా అనిపించేది అనమాట. మా అమ్మకి అట్లా పిల్లలు చక్కగా పువ్వులాగా మంచి చక్కటి బట్టలు వేసుకుని అలా ఉండాలి, పిల్లలు మురిగ్గా ఉండకూడదు, చక్కగా తొందరగా స్నానాలు చేసి పెందరాళ్ళే స్నానం చేయటము, చకచకా పనులు చేయటము. మా అమ్మకి అది చాలా ఆవిడకి ఇష్టమైన విషయం అదే. మీరందరూ పిల్లలంతా కూడా అలా ఉండాలని కోరుకునేవారు? ఎవరింటికి ఇప్పుడు మా బిల్డింగ్ మా దగ్గర ఉన్నారు కొన్ని రోజులు, ఆ పక్కంతా ఆవిడ చక్కగా పొడిపొడిలాడుతూ బాగుంటాయి. ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటావు నువ్వు, చూడు అమ్మ ఎంత చక్కగా ఉందో, పొడిపొడిలాడుతూ చక్కగా ఉండేది, ఎంతో బాగుంది, అలా ఉండాలని కోరుకునేది ఆవిడ. బాగా తను చెప్పదలుచుకుంది అదొకటే మ్యాటర్, అంతే. కాదు రమ్మగారు, ఇంత చక్కని పేరు వచ్చింది మీకు. నాకు తెలిసి సోషల్ మీడియాలో రమారావి అన్న పేరు తెలియని వ్యక్తి ఉన్నారంటే నిజంగా సందేహం లేదు. భగవంతుడు ఇచ్చిన వరం కదా. మీకు ఎప్పుడైనా అనిపించింది అమ్మ ఉంటే బాగుండేది అంటే? మీ పేరుని, ఇప్పుడు మన పేరుని మన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కదా, ఆ భావన మీకు ఎప్పుడు అంటే? అడగటానికి నాకు మాట కూడా రావట్లేదు చూడండి. అలాంటి భావన అమ్మ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మా పెద్దక్కయ్య అంటుంది అమ్మ ఉంటే చాలా సంతోషించేది. అంటే నేను అంత పెద్దగా బాగా చదువుకోలేదు, నేను చిన్నప్పుడు మంచి మార్కులు తెలివి ఉంది, కానీ నా తెలివి అటు ఇటు స్కాటర్డ్గా పోయింది. అంత బుద్ధిమంతురాలైన పిల్లని కాను నేను. చిన్నప్పుడు బాగా గట్టిగా చదువుకోవటము అలా చేయలే. సంగీతం అవి నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని, కానీ నాకు సరిగమల సంగీతం ఆసక్తి లేక లలిత సంగీతం నేర్చుకునేదాన్ని. అంతే, అలాంటిదే తప్పిస్తే ఇది బాగా కుదురైన చక్కగా పైకి వచ్చే ధోరణి నా తత్వంలో లేదు. అలాంటి నేను అగ్లీ డక్లింగ్ మా ఇంట్లో. అలాంటి దానికి ఇలాంటి ఒక పేరు రావటం మా అమ్మ ఉంటే చాలా సంతోషించేది. నేను మా అమ్మ లేదని, మా పెద్ద బావ లేరని 2 విషయాల్లోనూ కొంచెం హార్టింగ్గానే ఉంటుంది నాకు, అలాగే అనిపిస్తుంది. మా పెద్ద బావ కూడా చాలా ఆసక్తి ఆయనకి, పుట్టి టీవీలోకి వెళ్ళిపోవాలి అనేవారు. నేను ఎక్కడైనా ప్రోగ్రాంలు బందర్లో పాడుతూ ఉండేవాళ్ళం, ప్రోగ్రామ్స్లో పాడినప్పుడు అక్కయ్య పుట్టిన టీవీలోకి పంపించాలి అనేవారు. మా బావ మా అమ్మని అక్కయ్య అనేవారు. ద్వాదశి భోజనం చేయడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు టీవీలోకి పంపిస్తే అప్పుడు లెహర్ లెహర్ సంగీత్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది టీవీలో, నేషనల్ ఛానల్లో. వస్తే ఆ ప్రోగ్రామ్కి ఢిల్లీ పంపించి కుట్టిని పాడించాలి, ఇక్కడ బాగా పాడుతుంది అనేవారు. ఆవిడేమనేవారు రమ్మగారు? అంటే టీవీలో అనేది ఎంకరేజ్ చేసేవారా? అప్పటికి మా వసంత మా 5కే న్యూస్ ఛానల్లో ఏదో ఒక 2 ఇంటర్వ్యూలు చేసింది. మా అమ్మకి ఇష్టంగా ఉండేది, ఆవిడకి ఇష్టమేం లేదు. సినిమాల్లోకి వెళ్ళకూడదు, టీవీలోకి వెళ్ళకూడదు, నలుగురికి మా పిల్లలు కనపడకూడదు, అలాంటి ధోరణి లేదు అసలు. అది లేదు. టీవీలోకి ఎందుకు వెళ్ళావు అని మా వసంతని మా అమ్మాయి అనలా. కొంత 2-3 ప్రోగ్రాంలు ఎక్కువ చేయలేకపోయింది. తను టీవీ ప్రోగ్రామ్స్ చేసిన టైంలోనే మా బావగారి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇది ఒక చిన్న పిల్లలతోటి మా అక్క ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి తను డ్రైవ్ చేయటము వెళ్ళటము అది చాలా కష్టమని ఆ ప్రోగ్రామ్స్ కాలేజీ 2 హ్యాండిల్ చేయలేక మానేసింది. కానీ మా అమ్మ చక్కగా వసంత టీవీలో కనిపిస్తుంటే ఎంతో బాగుండేదని అనుకునేది. పాపం అందరు చూస్తారు కదా. అవును కదా, వరదాచార్యులు గారు మనవరాలని చెప్పుకుంటారని మా అమ్మకి చాలా గొప్పగానే ఉండేది. ఇక కుదరలేదు. ఆ తర్వాత నేను ఇప్పుడు అమ్మ పోయే నాటికి అసలు ఇలాంటి ఒక వాసన కూడా లేదు నా జీవితంలో. ఒక 4 ఏళ్లే కదా అయింది ఇది మొదలై. అవునండి, అవును. కానీ అప్పటికి నేను కొంచెం పెద్దదాన్నయ్యి నేను మా అత్తవారింటిని బాగా హ్యాండిల్ చేయటం, మా మరుదుల్ని చాలా బాగా చూసుకోవటం, వాటి వల్ల మా అమ్మకి నా మీద చాలా నమ్మకం ఉండేది. అయితే నేను ఒప్పుకోవాలి దేనికైనా అన్నది ధోరణి మా అమ్మ ఉండగానే వచ్చేసింది మా ఇంట్లో. నేను మా పెద్దక్కయ్య ఒకటే అనే ధోరణి వచ్చింది. ఆవిడ కొంచెం తెలిసింది కొంచెం బాగానే ఉంటుంది అని నన్ను నమ్మటం మొదలెట్టారు. కానీ ఈ పరిస్థితి ఆ రోజుకి లేదు అసలు. మా పెద్దక్కయ్య అంటుంది అమ్మ ఉంటే ఎంత సంతోషించేదో అని, అమ్మ ఎంత పేరు వస్తుందో నీకు, తాతగారి పేరు నిలబెట్టావు అంటుంది ఇప్పుడు మా అక్కయ్య.
అక్క ఎక్కువ అనుకుంటుంది నాకంటే. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. మా అమ్మ ఉంటే ఆవిడ ఎంజాయ్ చేస్తుంటుంది. ప్రతి వాళ్ళు మీ అమ్మాయి ఎంతో బాగా చెప్తుందంటే తల్లులకి ఎంత సంతోషంగా ఉంటుంది. అమ్మ లేదనిపిస్తుంది. ఉంటే బాగుండేది. అసలు ఏం అనారోగ్యం లేదు జయ. అదంత సింపుల్గా మా అమ్మ ఎందుకు తొందరపడిందో అర్థం కాదు నాకు. తొందరపడింది. ఉంటే బాగుండేది. ఆవిడ శుభ్రంగా తిరుగుతోంది. ప్రయాణానికి రెడీ అయిపోయింది కూడా హైదరాబాద్ రావడానికి. బ్యాగ్ అమ్మకి ఇది సర్దేసుకున్నారు. చేసేదాన్ని ఆవిడ ఉండుంటే అనేది అలాంటిది ఏమన్నా ఉందా రమ్మగారు? మీ మనసులో ఏదన్నా ఉందా? ఏం లేదు. ఆవిడకి ఇది కావాలి, అయ్యో ఇప్పటికి అమ్మ ఉన్నట్లయితే మీ ఎర్నింగ్స్తో, అంటే మీరు ఒక కాళ్ళ మీద నిలబడి నలుగురికి ఉన్నారు కాబట్టి నేను చేసేదాన్నేమో అన్న అది అలాంటిది ఆలోచన ఏదన్నా ఉందా రమ్మగారు? అలాంటివి ఏం లేవు జయ. మా అమ్మకి అసలు అలాంటి అవసరాలు లేవు. అసలు ఆసక్తులు లేవు ఆవిడకి. మంచి పేరు వచ్చేది నాకు వచ్చిన మంచి పేరుని మా అమ్మ ఎంజాయ్ చేసేది అనిపిస్తుంది అంతే. ఇవాళ కాస్త బాగా గుర్తింపు వచ్చింది. మా ఊళ్ళో అందరికీ నేను టీవీలో కనపడతాను, కుటుంబ గారు ఫోన్లో కనపడింది అలాంటివి చెప్తారు. మా అన్నయ్యకి వచ్చి కూడా తాయమ్మ గారిని చూసినట్టే ఉంది అని. మా అన్నయ్య అప్పుడు వెంటనే అమ్ముంటే బాగుండేది అనిపిస్తుంది మా అన్నయ్య. నాకు కూడా అదే ఫీలింగ్. అక్కడ ఎక్కడైనా ఒక పబ్లిక్ టీవీలో నేను కనపడితే మా అమ్మ చూస్తే బాగుండేది, ఆవిడ సంతోషించేది అంతే. ఇంక అంతకంటే ఆవిడని సంతోష పెట్టగలిగే విషయం ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవి అసలు నో బార్బట్టి ఆవిడకి ఆసక్తే లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అంతకంటే ఏం లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఏం కోరుకుంటారు మీరు? నేను మా అమ్మలాగే పుట్టాలని కోరుకుంటాను జయ. మీరు అమ్మలాగా పుట్టాలనుకుంటారా? నేను మా అమ్మకు కూతురుగా ఉంటే నేను ఇలాగే ఉంటాను. నేను ఇప్పుడున్నట్టే ఉంటాను. నేను ఇప్పుడున్న నాది నాకు అంత సంతోషాన్ని ఇవ్వదు. మా అమ్మలాగా పూర్తిగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నమ్మి పూర్తి హ్యూమన్ థింగ్, పూర్తిగా మానవత్వం మూర్తి భవించినట్టుగా ఉండటమే ఇష్టం నాకు. అది భగవంతుడికి తొందరగా చేరువయ్యే మార్గం. ఇదివరకు నాకు ఈ ఐడియాలజీ లేదు జయ. చిన్నప్పుడు నాకు తెలియదు. మా ఇంట్లో భగవద్గీతలు అవి విండాలు అవి ఏం తెలియవు. అసలు ఆలోచన లేదు. మా తాతగారికి విద్యార్థులు చదువు చెప్పడం, ఎవరికైనా చదువు చెప్పడం, ఎవరైనా జీవితంలో పైకి వచ్చేందుకు సహాయం చేయటం, విద్యార్థులకి బాగా చదువు చెప్పడం, ఎక్కడ కొరత లేకుండా ఉండటం, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు ఇప్పించటం, అవి ఆయన ఆసక్తి. మా అమ్మకి అది చాలా ఇష్టం. ఎవరికైనా ఏదైనా చేయటం అంటే మా నాన్న కూడా అలాంటి వారి. మా అమ్మ నాన్న ఆ ఒక విషయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలో వాళ్ళు ఎంత అంటే పార్వతీ పరమేశ్వర్లు అర్ధనారీశ్వర స్వరూపమే. సహాయం చేయటం అంటే దూకుతారనమాట ఇద్దరు. నాకు అలా పూర్తిగా ఉండాలని ఉంది. అలా ఉండాలి అంటే నేను ఇంకో జన్మెత్తాల్సిందే. అది భగవంతుడికి చేరువ చేసే మార్గం. మా నాన్న అనారోగ్యం బాధపడుతూ ఎర్లీగా 50స్లోనే కాలం చేశారు, కానీ ఎక్కడో పుట్టుంటారు. కానీ ఆయన చేసిన సహాయాలన్నీ ఆయన్ని ఒక మంచి దశలో పుట్టుంచి ఉండొచ్చు. మా అమ్మ మళ్ళీ పుట్టదు. మా అమ్మ మళ్ళీ పుట్టే మనిషి కాదు. ఆవిడకి మోక్షం వచ్చేసింది. అందుకని ఆవిడకి అంత అనాయాస మరణం ఆవిడ కొని తీసుకురాగలిగింది, తను చేసుకోగలిగింది. నేను ఇదివరకటి కర్మ సిద్ధాంతపు ఆలోచనలు నాకు చిన్నప్పుడు ఉండేవి కాదు. బాగా 45-50 వచ్చేసరికి దానికి వయసు పెరిగే కొద్దికి నేను భగవద్గీత చదవటం మొదలుపెట్టాక నాకు అర్థమైంది. ఎవరు పూర్తిగా మానవత్వంతో ప్రవర్తించగలుగుతారో వాళ్ళు భగవంతుడికి అత్యంత చేరువలో ఉండే మనుషులు. వాళ్ళకి బాధలు, రాగద్వేషాలు, సంసారాలు ఇవన్నీ వాళ్ళని ఏం బాధించవు. ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. తావరాక మీద నీటి బొట్టులాగా ఉండటం మా అమ్మ అలా ఉండేది. ఆవిడ ఉండగలిగేది. నేను అలా ఉండాలని కోరుకుంటాను. అది చేత కావాలి. మామూలుగా నేను కొంచెం పర్వాలేదు, బెటర్గా ఉన్నట్టే, బెటర్ హ్యూమన్ బీయింగ్నే నేను. కానీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ని కాలేదు ఇంకా. అది కావాలి. అట్లా అవ్వడం కోరుకుంటాను నేను. అది ఇప్పుడు ఈ సంపాదన, ఇవాళ నేను యూట్యూబ్లో ఫేమస్ అవటం, ఇంకేదో టీవీలో కనపడము, ఇవన్నీ ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన అవకాశాలు. నేను నా దగ్గర ఉన్న కొంత విజ్ఞానం, నాకు తెలిసిన 4 మాటలు, నేను చదివిన 4 పుస్తకాలని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. దానికి భగవంతుడు నాకు మొదట అవకాశం ఏమిచ్చాడంటే నన్ను చిట్టుగూడూరులో ఒక విద్వాంసుల కుటుంబంలో పుట్టించాడు. అక్కడున్న చాలా పెద్ద ఎంగు ముద్దని అంటుకుని ఉన్న ఒక చిన్న గుడ్డ పీలికని నేను, చాలా చిన్నది. దానివల్ల నాకు ఈ మాటలు వచ్చినాయి, ఈ ధోరణి వచ్చింది, ఇలా మాట్లాడగలిగే ప్రజ్ఞ అలవడింది. ఇది నా సొంతది కాదు, పూర్తిగా జీన్స్ వాళ్ళవే, పై వాళ్ళవే. ఏదైనా ఒకటి నాది కావాలంటే నేను ఒక ఫుల్ హ్యూమన్ బీయింగ్, పూర్తి మానవతని రూపొందించుకున్న రూపంలాగా కావాలని ఉంది. అది భగవంతుని కోరుకుంటాం, ఇక ప్రార్థిస్తూ ఉంటాం. సరిగ్గా చేయి, నన్ను ఇంకా కొంచెం సరిగ్గా చేయి, ఈ ఉన్న పర్ఫెక్షన్ నాకు సరిపోదు. పూర్తి బెటర్ హ్యూమన్ బీయింగ్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. అది మా అమ్మే నా ఉద్దేశంలో. నేను ఇంకా ఎవరిని చూడలేదు ఇప్పటిదాకా అట్లా.
అలా కావాలి నాకు. అమ్మకి ఏదైనా చెప్పాలనంటే ఒక్క మాట, ఈ ఒక్కదాంతో మనం ముగిద్దామండి. నాకు నీలాగానే ఉండాలని ఉందమ్మా, ఇంకోలా ఉండాలని లేదు. ఇలా నేనున్నది నాకు సరిపోదు, నేనున్న ఇది నాకు చాలదు, నాకు ఇంకా చాలా అద్భుతమైన వ్యక్తిగా మారాలని ఉంది. అది ఎలా కుదురుతుందో చూడాలి. భగవంతుడు దానికి కూడా అవకాశం ఇస్తాడేమో, తెలుసుకోవాలి ముందు ముందు. ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే జయ.